ఇక్కడ ఉన్న గుడి పేరు మరియు ఈ గుడి విశిష్టత గురించి మీ మాటల్లో చెప్పండి. మీ పేరు చెప్పండి మొదలు. కాకినాడ సర్పవరం గ్రామం, కాకినాడ జిల్లా సర్పవరం గ్రామం, కాకినాడ. ఓకే. శ్రీ రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామి దేవస్థానం. ఓకే. సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నట్టు స్వామివారి పుట్టినట్టు తెలుస్తాం. ఇక్కడే వెలిసిందా స్వామి? ఓకే. నారద మహర్షి సంసారం గర్వభంగం అంతా క్షేత్రంలో జరిగింది. ఓకే. నారద మహర్షి విష్ణుమూర్తి యొక్క మాయ నేనే తప్ప ఇంకెవరో దాటలేని గర్విస్తారు. స్వామివారి చెబుతారు, నువ్వు సన్యాసి ఉండి మాయలో పడతావు నాయన అని చెప్పి. కానీ వెండరు త్వరలో తెలుసుకున్నానని చెప్తారు. కొంతకాలానికి నారద భూలోక సంచామితం ఈ గ్రామంలోకి వస్తాడు. ఇప్పుడు పిఠాపురం అంటున్నారు, పూర్వం పీఠికాపురము అంటారు. చుట్టుపక్కలంతా కూడా అడవి ప్రాంతం. నారద భూలోక సంచారం చేస్తూ అడవి ప్రాంతం అంతా తిరిగి గాలించి ఎదుర నారదకొండ చెప్పి కోనేరు. అక్కడికి వచ్చే సంధ్యాకాలం అవుతుందన్నమాట. సంధ్యావందనం చేసుకున్న అంశాలతో అందులో ములిగి పైకి లేచేకి విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల నారద స్త్రీ రూపం పొందాడు. తుమ్మురు మాయమైపోయింది విష్ణుమూర్తి యొక్క మాయ వల్ల. ఈ నారద స్త్రీ అడవిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ టైంలో పీఠికాపుర మహారాజా నికుంఠ మహారాజు పరిపాలన నిమిత్తం వేట నిమిత్తం ఈ అడవిలోకి వచ్చి ఈ నారద స్త్రీని చూసి ఆయన తీసుకెళ్లి ఆయన వివాహం చేసుకుంటారు. కొంతకాలానికి 60 మంది పిల్లలు పుడతారు. ఈ 60 మంది కూడా తెలుగు సంవత్సరాల పేరు. వీరందరికీ యుక్త వయసు వస్తుంది. మళ్ళీ యుద్ధంలో పోతారు. మళ్ళీ నారదీశారు వేష ముక్తిగుండం అందులో స్నానం చేస్తారు. ముక్తి వస్తుంది. కానీ ఎడచేది గాజులు ఉంటాయి. దాని నిమిత్తం పాతాళ భావన సన్నిధిలో కూర్చుని 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే గరుడు వాహముకుతుడు మహావిష్ణువు పాతాళలోకలను చూసి దర్శనమిచ్చారు. ఏం కావాలి అంటే ఎడంచేతి గాజులు పోవాలి, పూర్వజానం రావాలి, కలియుగాంత వరకు చిరస్థాయిగా ఉండమని చెప్పి కోరుకుంటారు. అందుకని స్వామి అక్కడ పుట్టుక. ఈ నారద మహర్షి యొక్క భావాన్ని భవభంగాల్ని కూడా తొలగించేది కాబట్టి నారాయణుడు భావనారాయణుడు అని చెప్పి స్వామివారి పేరు. అక్కడ అమ్మవారు లేకపోవడం వల్ల రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామిని ఎదురుగుండా నారద మహర్షి ప్రతిష్ఠ చేశారు. తర్వాత పక్కనే ఆగ్నేయంగా మూల భావనారాయణ స్వామి, అనంతుడి ప్రతిష్ఠ అంటారు. అనంతుడు అంటే ఆదిశేషుడు. ఆదిశేషు అంటే సర్పం. ఆ స్వామివారిని సర్పం ప్రతిష్ఠ చేసింది కాబట్టి గ్రామానికి సర్పవరం అని చెప్పి రావడానికి కారణం. ఈశాన్యంలో అమ్మవారు లక్ష్మీదేవిని వ్యాసమహర్షి స్థాపన చేసి తెలుస్తారు. ఆల్వారాదులు మనవాళ్ళ మాహుని పిఠాపుర టైంలో ప్రతిష్ఠ చేసినట్టు కనపడుతుంది. ఈ నారద మహర్షి యొక్క సంసారం గర్వభంగం ఈ క్షేత్రంలో జరగడం వల్ల అష్టోతనంలోకే మమ క్షేత్రాయ నారద తేషాం సర్వపుర క్షేత్రే యవమాత్రాది అధికం ఫలం. అంటే 108 నారాయణ క్షేత్రాలు దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం దక్కుతుందో ఈ స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆవగింజంత ఫలితం ఎక్కువ దక్కుతుందని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. జై శ్రీ భావనారాయణ స్వామి. జై శ్రీ. ఓకే.